హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ ఐడియాస్ ఇన్ తెలుగు. మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దాని ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో చిన్న చిన్న టిప్స్తో ఆలూ బోండా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఆలూ బోండా కోసం ముందుగా బంగాళదుంపలు 2 బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా, వంట సోడా 1/2 స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 2, కట్ చేసిన ఆనియన్ 1, కొత్తిమీర కరివేపాకు తగినంత, పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి టేస్టీ కోసం, 2 వెల్లుల్లి, డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్. ఆలూ బోండాకి కోటింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, 1/2 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వంట సోడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు కలర్ కోసం యాడ్ చేస్తున్నాను, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాక ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా చేత్తో అయినా స్పూన్తో అయినా బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. పిండి నానేలోపు ఆలూ స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు దినుసులు, చిదగొట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ వీటితో పాటు యాడ్ చేసుకుంటే మరీ బాయిల్ అవుతుంది. ఆనియన్ కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పసుపు మొత్తం పోపుకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఉడికితే సరిపోతుంది. ఈ మిశ్రమం మొత్తం కూడా పోపు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా 2 కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తే నేను మిగతా 1/2 స్పూన్ కారం ఉంది కదా, అది ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర యాడ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారాక నిమ్మకాయ సైజ్ అంత రౌండ్ బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్టఫ్ మొత్తాన్ని కూడా ఇలా అన్ని బాల్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. స్టఫ్ మొత్తం కూడా రౌండ్ బాల్స్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న ఆలూ బాల్స్ని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పిండిలో డిప్ చేసుకొని 3 వేళ్ళతో పైకి లేపి హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం బాల్స్ని కూడా డిప్ చేస్తూ 3 వేళ్ళతో లేపి ఆయిల్లో వేసుకోవాలి. మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి మీరు 4 లేదా 5 వేస్తూ ఫ్రై చేసుకోవాలి. 1 సైడ్ కాలిన తర్వాతకి ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక చిల్లులున్న గిన్నెలోకి కానీ టిష్యూ పేపర్స్లోకి కానీ తీసుకోవాలి. ఇలా పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనం 3 వేళ్ళతో ఇలా బాల్ని డిప్ చేసి లేపితే మనకి పర్ఫెక్ట్గా కోటింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా పిండి అనేది కిందికి జారుతుంది పిండిలోనే. ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే మొత్తం పిండితో కూడా నేను ఆలూ బోండాలు ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, బోండాకి కోటింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలా బియ్యపిండి యాడ్ చేసుకొని క్రిస్పీగా ఆలూ బోండా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.